మోడీకి ఇంకా కాలం కలిసి రాల, కష్టాలే వెంటాడుతున్నాయి. అతి పెద్దదైనటువంటి అద్భుతం చేస్తే అందులో జరిగే చిన్న లోపం వెంటాడుతుంది. పేపర్ ఏది నీట్ అనే విధానం 5 ఏళ్ల నుంచి నడుస్తుంది, చక్కటి సిస్టమ్. కానీ ఎవరో వెధవలు చేసిన పని ఖచ్చితంగా మోడీనే వెంటాడుతుంది, ప్రభుత్వ వైఫల్యం కిందనే ఉంటుంది. పేపర్ లీకేజీల్లో ఏ విద్యార్థి అయినా సరే మోడీనే తిట్టుకుంటున్నారు. ఇది నెంబర్ 1. రెండవది వచ్చేటప్పటికి అయోధ్య రామ మందిరానికి సంబంధించి అంతా బాగానే ఉంది. ఒక గొట్టం ముయ్యాల్సింది ముయ్యలేదు, దానివలన వచ్చిన వాటర్తో అక్కడ ఉన్నటువంటి పంతులు గారు చేసినటువంటి వ్యాఖ్యతో అయోధ్య అంత అద్భుతంగా కడితే దాని మీద వచ్చిన వ్యాఖ్యతో అంత మైలేజీ మైనస్ అయింది. అట్లాగే పార్లమెంట్ భవనం సరికొత్త అద్భుతమైన భవనం నిర్మించారు. ఇప్పుడు అందులో ఒక చోట పైన పెట్టినటువంటి గ్లాస్ ఫ్రేమ్లో ఓ చోటన నట్టు సరిగ్గా బిగించాల, దానివల్ల లోపలికి వచ్చి పడ్డటువంటి నీళ్ళకి అక్కడ బకెట్ పెడితే ఇదిగో చూసారా ఇంత పెద్ద పార్లమెంట్ భవనంలో లీకులు. గత పార్లమెంట్ భవనమే బాగుంది అంటే బ్రిటిష్ వాడు కట్టింది బాగుంది, మనకి బ్రిటిష్ వాడి బానిసలుగా బతికాం కదా మనకి, అది అంతే తప్పించి ఇది కరెక్ట్ కాదనమాట. సరే అది పక్కన పెడదాం. అంటే బయట పేపర్ లీకులు లోపల వాటర్ లీకులు అంటూ మంచి రైమింగ్ అందుకుంది. ఇది విమర్శించడాన్ని నేను తప్పుపట్టను. అదే సందర్భంలో చిన్నదాన్నైనా సరే మైక్రోస్కోప్లో వేసి చూపించగలిగినటువంటి కాంగ్రెస్ తెలివితేటలకి హ్యాట్స్ ఆఫ్.